ధరణి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ముందు ఒక బేతాళుడి ప్రశ్నల ఒక సవాల్గా చిక్కుముడిగా మారింది. ధరణి దరఖాస్తులు చాలా కాలం నుంచి అలాగే పెండింగ్లు ఉండిపోయాయి. రెవెన్యూ అధికారులు కూడా ఈ భూ సమస్యలను పరిష్కరించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కాంగ్రెస్ అధికారులకు వచ్చే సమయానికి ధరణిలో సుమారు 2.36 లక్షల పెండింగ్ దరఖాస్తులున్నాయి. అయితే రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన 70 రోజుల్లో పరిష్కారమైనవి 10లోనే. తహసీల్దార్లు రిపోర్టులు పంపి కలెక్టర్లు అప్రూవ్ చేసిన తర్వాత కూడా CCLAలు అప్లికేషన్స్ అలాగే మురిగిపోతున్నాయి. మరికొన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసులలో పెండింగ్లు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయి. ధరణి కమిటీ రిపోర్ట్ ఇచ్చి కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు అప్లికేషన్స్ పరిష్కారం కావు అంటూ కింది స్థాయి అధికారులు రైతులకు చెబుతున్నారు. రేవంత్ సర్కార్ ప్రధాన సమస్యగా దీని మీద ఎందుకు ఫోకస్ చేయడం లేదో అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా పరిష్కారానికి చాలా సమయం పడుతున్నదని రైతులు వాపోతున్నారు. ఫైల్స్ను ఎందుకు పరిష్కరించడం లేదో తెలియట్లేదని బాధిత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కలెక్టర్ అప్రూవ్ చేసినవైనా క్లియర్ చేయడానికి ఉన్న ఇబ్బందులు CCLAకి ఏమున్నాయో అర్థం కావడం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆర్డర్స్ ఇచ్చే వరకు అప్లికేషన్స్ను పెండింగ్లో పెట్టాలని రేవంత్ సర్కార్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే గతంలో దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఇలా ఉండేది. పెండింగ్ మ్యూటేషన్ కేసులు వారం రోజులు, ఆధార్ పెండింగ్ కేసులు వారం రోజులు, కంపెనీలకు పాసు పుస్తకాలు వారం రోజులు, NRAలకు పాసు పుస్తకాల జారీ వారం రోజులు, ఇతర భూ సంబంధ కేసుల పరిష్కారం వారం రోజులు. అయితే అప్లికేషన్లు పెండింగ్లో ఉంచాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కనీసం సిఫారసు కూడా చేయలేదని ధరణి కమిటీ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి వీటిని క్లియర్ చేయకుండా తాత్సారం చేయడానికి కారణాలు ఏమిటోనని ధరణి కమిటీ కూడా ఆరా తీస్తోంది. అయితే ఈ నెల 24న కమిటీ కలెక్టర్లతో నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్లో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారంటూ సమాచారం. For more interesting updates, do like, share and subscribe to Volga News.